జనరల్గా నేను ఏసీ మీదనే కంప్లీట్ వెహికల్ నడిపాను. చాలాసార్లు ప్రాపర్ మైలేజే వచ్చింది. తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాపర్ మైలేజ్ గెయిన్ చేయొచ్చు. కానీ మీ డ్రైవింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. నైట్రోజన్ ఎయిర్ ఫిల్అప్ చేయాలా లేదా నార్మల్ ఎయిర్ ఫిల్ చేయాలని అనుకుంటారు చాలా మంది. సో ఆ స్టిక్నెస్ ఏదైతే దానికున్న ఏదైతే పవర్ ఉంటుందో ఇంజన్ని మూవ్ చేయడానికి అది తగ్గిపోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్సీ కార్స్ తెలుగు. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో జనరల్గా మనం కార్ నడిపేటప్పుడు చాలామంది మైండ్లో ఒకటే ఉంటుంది, మైలేజ్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. సో చాలామంది ఒక హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ తీసుకున్నా, ఒక సిడాన్ సెగ్మెంట్ తీసుకున్నా, ఒక ఎస్యూవీ తీసుకున్నా, ఏ సెగ్మెంట్ తీసుకున్నా ఒకనొకప్పుడు మైలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో చాలామంది దాన్ని వెహికల్ కొన్న తర్వాత దాన్ని ఒక ఎకనామిక్ మోడ్లో డే టు డే మన రన్నింగ్ లైఫ్లో దాన్ని మన బడ్జెట్ ఈక్వల్గా నడపాలని అనుకుంటారు చాలామంది. సో కొన్ని కార్స్ చాలామంది సేమ్ కార్ కొంటారు, కానీ ఒక్కొక్కలా మైలేజ్ వస్తుంది. సో ఇంకొకరికి ఇంకోలా వస్తుంది, ఒకరికి నమ్మలేనంత మైలేజ్ వస్తుంది. సో ఈ మైలేజ్ అంతా ఎలా గెయిన్ చేయొచ్చు, దానికి కావాల్సిన టిప్స్ ఏంటి, మనం ఎంత బాగా నడిపితే ఎలాంటి కేర్ తీసుకుంటే మన వెహికల్ మనకి పర్ఫెక్ట్ మైలేజ్, కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ కంటే ఎక్కువ లేదా కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ మనకి ఎలా వస్తుంది, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను. జస్ట్ స్టార్ట్ విత్ ద వీడియో. సో ఫస్ట్ థింగ్, నా వెహికల్ మీద నేను టెస్ట్ చేశాను. నాకైతే నా మైలేజ్ ఆల్మోస్ట్ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ వస్తుంది, అట్ ది సేమ్ అడిషనల్గా కూడా వస్తుంది. అఫ్కోర్స్ నా వెహికల్ వచ్చేసి కియా సెల్టోస్ 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ పెట్రోల్ వేరియంట్. సో ఇది నా ఐఎంటీ వేరియంట్. సో ఆల్మోస్ట్ మాన్యువల్ లాగానే ఉంటుంది. బట్ ద థింగ్ ఇస్, రెండింటికి ఒకటే క్లెయిమ్ ఉంది మైలేజ్. మీ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ అండ్ నాకు వచ్చిన మైలేజ్ ఆల్మోస్ట్ నియర్ బై ఉంటుంది. కానీ కంపెనీ క్లెయిమ్ చేసిన మైలేజ్ జనరల్గా మనకి 17 ఉంది కియా సెల్టోస్కి. ఓకే, నాకు ఆల్మోస్ట్ హైవే మీద నాకు 22 కిలోమీటర్స్ గెయిన్ చేశాను. అండ్ సిటీలో నేను టెస్ట్ చేసినప్పుడు 13 to 11 కిలోమీటర్స్ బిట్వీన్ వచ్చింది. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు అయితే 13 కిలోమీటర్స్ డెడికేటెడ్ ఒకసారి అదే పనిగా నేను టెస్ట్ చేశాను. ఫస్ట్ ట్రాఫిక్ గురించి మాట్లాడతాను. నేను ట్రాఫిక్లో నడిపినప్పుడు ఎంత మైలేజ్ గెయిన్ చేశాను, ఎలా గెయిన్ చేశాను, దాని గురించి డిస్కస్ చేసి తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి నేను 1 by 1 డిస్కస్ చేశాను. ఫస్ట్ థింగ్, నేను ఫ్యూల్ ట్యాంక్ అయితే ఫుల్ చేశాను. మన ట్రాఫిక్ అంటే సికింద్రాబాద్ ఆ రీజన్లో నేను నడిపినప్పుడు సికింద్రాబాద్ శంషాబాద్ బిట్వీన్ నడిపాను. సో అప్పుడు నాకు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే లేదు. బట్ ద థింగ్ ఇస్, ట్రాఫిక్ అయితే ఉంది. రెగ్యులర్గా సిగ్నల్ దగ్గర స్టాప్ చేయడం కానీ అండ్ వెహికల్ టు వెహికల్ కొంచెం డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఆగాను, కొద్దిసేపు ఆగడం కానీ, ఇది జనరల్ ట్రాఫిక్ అండి. మరి హెవీగా ట్రాఫిక్ కాకుండా రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్లోనే నడిపాను వెహికల్. సో నేను వన్స్ ఫిల్ చేసిన తర్వాత నాకు వచ్చిన మైలేజ్ నేను నడిపిన కండిషన్ బట్టి 13 వచ్చిందని ఆల్రెడీ మీకు చెప్పాను. 115 కిలోమీటర్స్కి నాకు వచ్చిన మైలేజ్ వచ్చి 13 కిలోమీటర్స్. సో ఇంత బాగా క్లెయిమ్ చేస్తావా ప్రతిసారి అంటే, నేను ప్రతిసారి మ్యాక్సిమం నాకు ట్రాఫిక్లో వచ్చేసి చాలాసార్లు ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల 11-10 బిట్వీన్ ఎక్కువ చేశాను. ఈసారి అయితే ఆల్మోస్ట్ నాకు 13 కిలోమీటర్స్ to 12 కిలోమీటర్స్ ఎక్కువసార్లు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు తగ్గుతూ కూడా ఉంటుంది. డిపెండింగ్ మన డ్రైవింగ్ అండ్ ఆ ట్రాఫిక్ కండిషన్ బట్టి వేరీ అవుతుంది. ప్రతిసారి వస్తుందని చెప్పాను, బట్ మ్యాక్సిమం మనం ప్రాపర్గా డ్రైవ్ చేస్తూ మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ ఈ ట్రాఫిక్ కండిషన్స్లో మెయిన్ థింగ్ ఎలా నడుపుతాం, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది. సో కొంతమంది మాన్యువల్ నడపచ్చు, ఆటోమేటిక్ నడపచ్చు, ఏఎంటీ అవన్నీ పక్కన పెడితే మ్యాక్సిమం మాన్యువల్ ఉంటారు. చాలామంది మాన్యువల్ ఆటోమేటిక్ యూజ్ చేస్తుంటారు కదా. సో కంపేర్ టు మాన్యువల్ వచ్చేసి ఆటోమేటిక్లో మీకు 3 నుంచి 4 కిలోమీటర్లు వేరీ అవుతుంది మైలేజ్లో. ఓకే, కానీ మీకు తెలిసింది, ఒక మంచి డ్రైవర్ ఉంటే ఆటోమేటిక్ కూడా చాలా మంచి క్లెయిమ్ చేస్తుంటారు. ఎందుకంటే ఆటోమేటిక్లో మీకు గేర్ చేంజ్ అవసరం ఫ్రీక్వెంట్గా ఉండదు. మనం బ్రేక్ చేసిన ప్రతిసారి వెహికల్ ఆటోమేటిక్ అదే ట్రాన్స్మిషన్ చూసుకుంటుంది కాబట్టి మనం స్లైట్గా యాక్సిలరేట్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది, అది తెలిసిందే కదా. సో మరి ఆటోమేటిక్గా ఎలా వస్తుంది అంత మీరు చెప్పినంత మైలేజ్ వస్తుంది అంటే, ఇన్కేస్ ప్రాపర్ ఆటోమేటిక్ డ్రైవింగ్లో మీరు హై రేవ్ ఇవ్వకుండా స్మూత్గా హ్యాండిల్ చేసి వెహికల్ నడిపితే మాన్యువల్ కంటే తక్కువ వస్తుంది, బట్ మీకు ఆటోమేటిక్లో కూడా మంచి ఫ్యూల్ గెయిన్ అనేది వస్తుంది అనమాట. సో మరి మాన్యువల్లో ఎలా ఈ ట్రాఫిక్లో నడపడం ఏంటి, మాన్యువల్ అయినా ఆటోమేటిక్గా ఎలా కామన్గా ట్రాఫిక్లో నడిపితే మనకి మైలేజ్ వస్తుంది. ఫస్ట్ థింగ్, మనం ట్రాఫిక్లో నడిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆబ్వియస్లీ వెహికల్ అనేది మీకు ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ కంటే ముందుకు వెళ్ళే ఎక్కువ శాతం మనం డ్రైవ్ చేయాలంటే అంత స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళాం. సో ఆల్మోస్ట్ మనకి బంపర్ ట్రాఫిక్ ఉంటుంది. ఎన్నిసార్లు మనం బ్రేక్ వేసి ఆగుతామో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, అన్నిసార్లు మనం గేర్ని న్యూట్రల్ చేస్తాం లేదా అదే గేర్లో పెట్టుకొని బ్రేక్ వేసుకొని అలా ఉంచి పెట్టుకుంటాం. సో మనం ఎక్కువ శాతం మనం ట్రాఫిక్లో హాల్ట్ అయ్యి ఇంజన్ ఆన్లో ఉందంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో మనకి ఎక్కువ ఫ్యూల్ బర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఒకటి. సో దాన్ని తీసేస్తే అది కామన్, ఎక్కడైనా అది కామన్. దాన్ని తీసేస్తే డ్రైవింగ్లో మనం వెరీ ఫ్రీక్వెంట్గా ట్రాఫిక్ మనం కార్ టు కార్ బంపర్ వచ్చింది అప్పుడు ఏం చేస్తాం, ఇమీడియట్గా ఫస్ట్ గేర్కి వచ్చేస్తాం లేదా సెకండ్ గేర్ వచ్చేస్తాం.
సో కొంచెం ట్రాఫిక్ కొంచెం క్లియర్ కాగానే మళ్ళీ హై రెవ్ ఇచ్చి వెంటనే మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోతాం, ఏంటా మళ్ళీ అక్కడ థర్డ్ ఫోర్త్ వేసేస్తాం. సో ఇలా ఫ్రీక్వెంట్ గేర్ చేంజెస్ ఎక్కువ వేయడం వల్ల అక్కడ ఉన్న పొజిషన్ కంటే మీరు ఓవర్గా రియాక్ట్ అవ్వడం, అంటే మీరు వెహికల్ కొంచెం అటు ఇటుగా లేదు కాబట్టి వెంటనే 4, 5, 6కి వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మీ ముందు ఉన్న ట్రాఫిక్ కండిషన్ బట్టి దాని యొక్క మీరు ఏ స్పీడ్లో వెళ్ళాలో డిసైడ్ చేసుకోవాలి. మీరు ఆల్ ఆఫ్ సడన్ ఒక 10 మీటర్స్ 20 మీటర్స్ కోసం మళ్ళీ థర్డ్ గేర్కి వెళ్ళాలా, లేదు. సో ఎప్పుడైతే మీ ఇంజన్ ఇప్పుడు 2000 RPM దాటిన తర్వాత ఇంజన్ అనేది నాయిస్ ఎక్కువగా వస్తుంది. ఓకే, సో మీరు ఆ RPM దగ్గర దాకా వచ్చే వరకు వెహికల్ నడపచ్చు. సో ఎప్పుడైతే 2000 RPM దాటిన తర్వాత ఇంజన్ నాయిస్ పెరుగుతుందో అండ్ మీకు ఒక స్పేస్ ఉంది అంటే మీరు కొంచెం దూరం వరకు ఫాస్ట్గా వెళ్ళొచ్చు అన్నప్పుడు థర్డ్ ఫోర్త్ గేర్కి రావాలి. లేదు అక్కడ మీకు ఉన్నదే డిస్టెన్స్ తక్కువ, ఫాస్ట్ మీరు రెవ్ ఇచ్చి ఫాస్ట్గా మీరు గేర్ సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ వచ్చేసారు, మళ్ళీ కొంచెం అక్కడ దగ్గర వెళ్ళగానే మళ్ళీ థర్డ్ సెకండ్కి వచ్చేస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఫ్రీక్వెంట్ గేర్ చేంజెస్ వల్ల ఫస్ట్ థింగ్ మనం ఫ్యూల్ మైలేజ్ అనేది కంపల్సరీ ఇంపాక్ట్ అయి ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్ సడన్ బ్రేకింగ్. సో ఇప్పుడు ట్రాఫిక్లోనే మనం చాలాసార్లు ఏం చేస్తాం, ఎవరైనా దూరిపోతారేమో అనేది ఫాస్ట్గా రెవ్ ఇచ్చేస్తాం. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు ఎప్పుడైతే మీరు హెవీ పుష్ యాక్సిలరేటర్ మీద ఇస్తారో అప్పుడు ఫ్యూయల్ అనేది ఎక్కువ ఇంజెక్ట్ చేస్తుంది. ఎక్కువ ఇంజెక్షన్ ఇన్ ద సెన్స్ ఎక్కువ బర్న్ అవుతుంది, ఇంజన్ ఎక్కువ పికప్ లాగుతుంది ఆ సిచ్యువేషన్లో మీరు సడన్ యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు. సో ఆ సిచ్యువేషన్లో ఒకటి. అండ్ హార్ష్ బ్రేకింగ్. ట్రాఫిక్లో మీరు హార్ష్ బ్రేకింగ్ అసలు ఇవ్వకూడదు. మీరు ప్రాపర్ స్మూత్గా వెహికల్ నడుపుతూ స్లైడ్ బ్రేకింగ్, మీకు ఎక్కడైతే వెహికల్ ఆగుతుందని తెలిసినప్పుడు అక్కడి నుంచే మీరు మెల్లగా బ్రేకింగ్ వేసుకుంటూ రావాలి. మీరు అక్కడ దాకా వెళ్ళి బ్రేక్ వేసినప్పుడు మీ ఇంజన్ ఆల్ ద వే సడన్గా మీరు స్పీడ్ టైర్ని స్టాప్ చేసినప్పుడు ఏంది, ఇంజన్ని కాదు మీరు స్టాప్ చేసి మీ టైర్ని స్టాప్ చేస్తున్నారు. సో అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్మిషన్ వచ్చే పవర్ని మీరు లాస్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మీకు మైలేజ్ అనేది ఇంపాక్ట్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవి డ్రైవింగ్లో చిన్నపాటి ట్రిక్స్ అనమాట ట్రాఫిక్లో. ఇవి కాకుండా ఇంకేమైనా ఇంపాక్ట్ అవుతాయంటే ఏసీ. సో ఇప్పుడు ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు ఏసీ వేసుకోవాలా అంటే డిపెండ్ అయి ఉంటుంది. కొందరికి ఏసీ పడుతుంది, కొందరికి అవుట్ సైడ్ ఎయిర్ పడుతుంది, అది ఒకరొకరు డిపెండ్ అవుతుంది. కాబట్టి జనరల్గా నేను ఏసీ మీదనే కంప్లీట్ వెహికల్ నడిపాను, చాలాసార్లు ప్రాపర్ మైలేజే వచ్చింది. ట్రాఫిక్లో అయితే ఎప్పుడైనా సరే ఎక్కువ క్లెయిమ్ అంటే ఎవరు ఎక్కువ ఒక సి సెగ్మెంట్ వెహికల్ కానీ ఎస్యూ సెగ్మెంట్ వెహికల్స్ అలాంటి వెహికల్స్లో మనం ఎప్పుడు హయ్యర్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. ట్రాఫిక్లో చాలా తక్కువ అనమాట. ఒక మంచి డ్రైవింగ్ చేస్తే మాత్రం డెఫినెట్లీగా ఒక డీసెంట్ మైలేజ్ మనం గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీ వేసుకోవడం వల్ల చాలా మందికి డౌట్ మైలేజ్ తగ్గుతుందా అంటే ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసేంత కాదు. ఓకే, చాలామంది ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే ఒక 3-4 లీటర్ తాగేస్తుందేమో ఒకటేసారి, మనం ఒక 50 కిలోమీటర్స్ వెళ్తే 3-4 లీటర్ అయిపోతేమో. కాదు, మ్యాక్సిమం మీకు ఎస్టిమేషన్ వేసుకుంటే కూడా మహా అంటే ఒక గంటన్నర అంటే మహా అంటే ఒక హాఫ్ లీటర్ లోపలే. ఇంకా ఒక 200 కిలోమీటర్స్ కూడా వెళ్ళినా కూడా మీకు 1 లీటర్ కంటే ఎక్కువ కాదు. సో అంటే ఒక 100 రూపీస్ పెట్టి మీకు కంఫర్ట్ కొనుక్కుంటారు. అదే ట్రాఫిక్లో కూడా అంతే. ఆల్మోస్ట్ మీకు ఏసీ అనేది అంతే ఏసీ వల్ల అంతే మనకి మైలేజ్ వస్తుంది, కొంచెం ఒక లీటర్ డిఫరెన్స్ వస్తుంది అంతే. సో దీనికి ఏసీ ఏ టెంపరేచర్లో పెడితే మనకి మైలేజ్ బాగా వస్తుంది తగ్గుతుంది అంటే మీరు కంప్లీట్ లో టెంపరేచర్ అంటే 18 ఆ టెంపరేచర్ పెట్టుకున్నారు అనుకోండి, కంప్రెసర్ మీద లోడ్ పడుతుంది. కంప్రెసర్ మీద లోడ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవాలని అడుగుతుంది ఇంజన్ నుంచి. సో ఆటోమేటిక్గా అప్పుడు మీకు అక్కడ కూడా మీ ఫ్యూయల్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది, మైలేజ్ తక్కువగా అనిపిస్తుంది. మీ ఓడోమీటర్లో కానీ మీకు ఫిల్అప్ చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే మీరు ఏసీ లో లెవెల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారో ఒకటేసారి, అప్పుడు కంపల్సరీ మీకు ఫ్యూయల్ కన్జంప్షన్ కొంచెం అడిషనల్గా అవుతుంది. సో అదే మీరు సమ్మర్లో జనరల్గానే మనం 18, 17 లేదా 18 లేదా 19 పెట్టి నడుపుతుంటాం. సో అదే వింటర్ సీజన్లో మీరు జనరల్గా ఐడిల్ టెంపరేచర్ ఏదైనా ఉందంటే అది మీరు మ్యాక్సిమం 21, 22 అలా మెయింటైన్ చేయండి. ఒకవేళ మీ ఆ నంబర్లో మీకు మైలేజ్ ప్రాపర్ చిల్ రావట్లేదంటే మీకు కూలింగ్ సిస్టమ్ అంత ఎఫెక్టివ్గా లేదనమాట. ఎందుకంటే నా కూలింగ్ సిస్టంలో నా ఏసీ కండిషన్లో మీకు ఆల్మోస్ట్ నాకు 21, 22 మ్యాక్స్ పెడతాయి. ఇప్పుడు నేను 20 బిలో వెళ్ళలేదు. సో 20 అబవ్ మ్యాక్సిమం, ఐడియల్ వచ్చేసి 22, 21 అనమాట. సో ఆ కండిషన్లో మీకు కంప్రెసర్ మీద లోడ్ తక్కువగా ఉంటుంది. మరి 18 పెట్టారనుకో చాలా ఎక్కువగా లోడ్ అనమాట. అంటే మీకు అక్కడ కొంచెం అడిషనల్, అంటే చాలా హెవీగా పోతుందని చెప్పను, కొంచెం అడిషనల్గా అవుతుంది. అది జస్ట్ లిటిల్ ఒక 2%, 3% అనమాట. సో అదొక కండిషన్ ఏసీ. సో ఏసీ వల్ల కూడా కొంచెం అవుతుంది, కానీ అది మీ కంఫర్ట్ బట్టి మీరు వాడుకోవచ్చు లేదా వాడకూడదు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంది. ఓపెన్ విండోస్ మీద కూడా మీకు ఆల్మోస్ట్ వెహికల్ అనేది ట్రాఫిక్లో పెద్ద చేంజ్ అనేది కనపడకపోవచ్చు, కానీ అండ్ హైవేస్ మీద మీకు కనిపిస్తుంది. అది నేను నెక్స్ట్
డిస్కస్ చేస్తాను. సో చెప్పినట్టు నేను ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 130 కిలోమీటర్స్కి మళ్ళీ నేను ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ ఫిల్ చేయించాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 9 లీటర్స్ పట్టింది. 9 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ మళ్ళీ పట్టింది. అంటే డ్రైవ్ చేసిన తర్వాత నేను ఒకసారి ఫ్యూల్ అది మైలేజ్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిల్ చేశాను. అప్పుడు 9 లీటర్స్ అప్రాక్సిమేట్గా పడింది 131 కిలోమీటర్స్కి. సో ఓవరాల్ టోటల్గా నేను కిలోమీటర్స్ డ్రివెన్ కూడా క్యాలిక్యులేట్ చేసి చూశాను. సో యావరేజ్గా నాకు 13 కిలోమీటర్స్ 131 కిలోమీటర్స్కి ట్రాఫిక్లో పడింది. అది జనరల్ ట్రాఫిక్లో అనమాట. అది చెప్పాను, నేను చెప్పిన సిచ్యువేషన్స్ అన్నీ ప్రాపర్గా నేను ఆల్మోస్ట్ స్మూత్ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి ఆ మైలేజ్ వచ్చింది. ఇప్పుడు బిగ్గెస్ట్ థింగ్ వచ్చేసి ఓవరాల్గా అటు హైవే కానీ ఇటు ట్రాఫిక్లో కానీ ఎలా గెయిన్ చేయాలి. ట్రాఫిక్లో మనం హైవే మీద వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా మైలేజ్ ఎలా గెయిన్ చేయాలి. ట్రాఫిక్లో కామన్ ఎలాగో వస్తుంటుంది పోతుండే, బట్ హైవే మీద ఎలా గెయిన్ చేస్తాం. నేను క్యాప్చర్ చేసిన మైలేజ్ వచ్చేసి 256 కిలోమీటర్స్కి 21 కిలోమీటర్స్ పర్ లీటర్ వచ్చింది నాకు. సో అది కూడా నేను కంప్లీట్ బ్రిమ్ టు బ్రిమ్ అంటే కంప్లీట్ ఫుల్ ట్యాంక్ మౌత్ ఫుల్ దాకా ఫిల్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దామని ట్రై చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఫిల్ చేసిన తర్వాత నాకు 256 కిలోమీటర్ డ్రైవ్ చేసిన తర్వాత 21 పర్ లీటర్ పడింది. అండ్ మళ్ళీ 12 పాయింట్ చేంజ్ ఫ్యూయల్ అనేది మళ్ళీ రీఫిల్ చేయించాను. సో అది నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు ఒకసారి, అది కూడా చూడండి. సో ఇప్పుడు హైవేస్ మీద మోస్ట్లీ మనం ఫ్యూయల్ అనేది ఎక్కువగా గెయిన్ చేయాలనుకుంటాం కదా. సో దాని ట్రిప్స్ అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఇంజన్ వెహికల్ అనేది ప్రాపర్ సర్వీసింగ్ చేసి ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే హైవే మీద టచ్ చేసినప్పుడు మీ ఇంజన్ అనేది చాలా స్మూత్గా డ్రైవ్ అవ్వాలి. అప్పుడు లోపల ఉన్న ఆయిల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ అది ఆయిల్ అనేది కంప్లీట్గా బర్న్ అయిపోతే ఆయిల్ ఉన్న విస్కాసిటీ ఏదైతే ఆ స్టిక్నెస్ ఏదైతే దానికి ఉన్న ఏదైతే పవర్ ఉంటుందో ఇంజన్ని మూవ్ చేయడానికి అది తగ్గిపోతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఇంజన్ మీద లోడ్ ఎక్కువ పడి ఎక్కువ మూమెంట్ అనేది త్వరగా ఫాస్ట్ ఇవ్వడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. దాని ద్వారా కూడా మీకు మైలేజ్ అనేది తగ్గుతుంది. ఫస్ట్ థింగ్ ఇంజన్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్. సెకండ్ ఇంజన్ సర్వీసింగ్ వచ్చాం కాబట్టి అందులో ఎయిర్ ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి సర్వీస్ లెవెల్ ముందే ఎయిర్ ఫిల్టర్ అనేది త్వరగా పాడైపోతుంది. ఆ డస్టీ కండిషన్లో నడపడం వల్ల కానీ ఎక్కువ మనం ఆ డస్ట్ పీల్చుకోవడం వల్ల ఏదైతే ఎయిర్ ఫిల్టర్ ఉంటుందో ఇంజన్ దగ్గర అది ఎక్కువ డస్ట్ క్యాప్చర్ చేసుకోవడం వల్ల లోపల ఎయిర్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా అవుతుంది. దాని ద్వారా కూడా ఫ్యూయల్ అనేది ఎక్కువ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రెగ్యులర్గా ఎప్పుడైనా ర్యాండమ్గా మీరు ఎయిర్ ఫిల్టర్ కూడా కంపల్సరీ ప్రతి సర్వీసింగ్లో చేంజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఎప్పుడైనా నియర్ బై సర్వీసింగ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఎయిర్ ఫిల్టర్ కండిషన్ ఎలా ఉంటుందో. సో అదొక కండిషన్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ టైర్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చాలామంది ఎక్కువ మైలేజ్ రావాలి, వెహికల్ ఇంకా పర్ఫార్మెన్స్ బాగా అని చెప్పి హై ప్రెషర్ పెట్టుకుంటారు. ఓకే, అటు హై పెట్టుకోకండి, ఇటు లో పెట్టుకోకండి. సో మాక్సిమం లో పెట్టుకోండి. ఒక ఐడియల్ సిచ్యువేషన్ కొన్ని హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ కానీ కొన్ని కార్స్, చిన్న కార్స్కి పెద్ద కార్స్కి పెట్రోల్ బంక్స్ జనరల్గానే 34, 36 వేస్తుంటారు. సో మీ టైర్స్ సైజ్ బట్టి మీకు ఉన్న కంఫర్ట్ బట్టి మీ వెహికల్ ఎలా మూవ్ అవుతుంది ఆ కండిషన్ అబ్జర్వ్ చేయండి. మీరు మరీ హెవీగా వేసుకున్నారు అనుకోండి ఏమవుతుంది, రోలింగ్ అంటే వెహికల్ రోల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చిన్న గుంతలున్నా కానీ చిన్న ఏదైనా రాళ్ళు ఏదైనా అడ్డం వచ్చినప్పుడు వెహికల్ అన్బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓవర్ స్టీర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే వెహికల్ ఫుల్గా ఉంది, టైర్ ఫుల్గా ఉంది, మీరు హెవీ స్పీడ్ వెళ్తున్నారు, ఏదైనా సడన్ ఆబ్స్టాకిల్ వచ్చింది అప్పుడు మీరు ఇలా చేశారనుకోండి, ఇప్పుడున్న అన్ని పవర్ స్టీరింగ్ కొన్ని చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. సో ఓవర్ స్టీర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే ఐడల్స్ ఎయిర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా ఉండాలి. అండ్ టైర్స్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ టైర్ సైడ్ నుంచి అరిగిపోవడం కానీ లేకపోతే ఈ లోపల సైడ్ కానీ బయట సైడ్ కానీ అరిగిపోతుందేమో చూడండి. ఎందుకంటే అది అలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఏంటంటే మీ అలైన్మెంట్ అనేది ప్రాపర్గా లేదన్నట్టు. సో ఆ సిచ్యువేషన్స్లో కూడా మీకు వెహికల్ ఇంజన్ పర్ఫార్మెన్స్కి దీనికి ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంజన్ అనేది మీకు కాన్స్టెంట్గా అనేది ఇస్తుంది అండ్ మీ వీల్ అనేది ప్రాపర్గా రొటేట్ అవుతుంది, ఒక డైరెక్షన్లో వెళ్ళట్లేదు. అట్ ది సేమ్ టైం మీకు ఆ వీలింగ్ ఏదైతే రోడ్కి దీనికి ఉన్న గ్రిప్ ఉన్నదో అది ప్రాపర్గా ఉండదు అనమాట. అంటే ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా ఆ టైర్ అనేది చాలా హార్ష్గా ఉంటుంది. మీరు స్టీరింగ్ ఒకవైపు తిప్పుతుంటారు, అది ఇంకో వైపు వెళ్తుంటుంది, మీకు అది అనిపించదు కొన్నిసార్లు, రోడ్ అన్ఈవెన్గా ఉంది కదా అనుకుంటారు. సో అది కాదు ఇష్యూ, అలైన్మెంట్ ఇష్యూ ఉంటుంది, లేకపోతే టైర్ ప్రెషర్ ఇష్యూ ఉంటుంది. ఈ రెండింటికి రిలేటెడ్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఫ్యూయల్ని హాఫ్ ట్యాంక్ ఫిల్ చేసుకోవాలా ఫుల్ ట్యాంక్ ఫిల్ చేసుకోవాలా అనేది ఇంకో డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే ఫుల్ ట్యాంక్ మొత్తం మౌత్ దాకా ఫిల్ చేసుకుంటారు, అక్కడ వరకు చేయొద్దు. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేట్ అవ్వడానికి కొంచెం దానికి కంపెనీ ప్రొవైడ్ చేసిన ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది కదా, అంత మట్టుకే ఫిల్ చేయండి. నేను ఒకసారి ఫేస్ చేశాను ఇష్యూ. సో ఎప్పుడైనా సరే బ్రిమ్ టు బ్రిమ్ అంటే కంప్లీట్ మౌత్ బయటికి వచ్చేలాగా పెట్రోల్ ఎప్పుడు ఫిల్అప్ చేయవద్దు. ఒకవేళ నా కెపాసిటీ 50, సో నేను 50 పోయిస్తాను.
ఆటో షట్ డౌన్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే ఆటో షట్ డౌన్. సో మీరు పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఆటో షట్ డౌన్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆటో షట్ డౌన్ ఫిల్ చేసుకుంటే దానికి ఎయిర్కి ఒక ఎయిర్ డెన్సిటీ అనేది మన మూవ్మెంట్ ఇచ్చే కొద్దీ, వెహికల్ మూవ్మెంట్ వచ్చే కొద్దీ లోపల ఫ్యూయల్ అనేది మూవ్మెంట్ వస్తుంది. ఆ ఫ్యూయల్కి కొంచెం గాలి కావాలి అవుట్లెట్కి, లేకపోతే ఏమవుతుందంటే లోపల వ్యాక్యూమ్ పట్టేసుకుంటుంది. దానివల్ల కూడా మీకు మైలేజ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ఫ్యూయల్ పంప్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. ఇంకోటి మరీ డౌన్గా పెట్టుకోవద్దు ఫ్యూల్ అనేది. ఇప్పుడు చాలామంది చెప్తుంటారు హాఫ్ ట్యాంక్ పెట్టుకోండి మైలేజ్ బాగా వస్తుంది, హాఫ్ ట్యాంక్ పెట్టుకొని హెల్త్ బాగుంటుంది అంటే హాఫ్ ట్యాంక్ ఎందుకు, మీకు ట్యాంక్లో ఎంత ఎయిర్ తక్కువ ఉంటే అంత బాగుంటుంది అనమాట మైలేజ్ అండ్ వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా. సో అందుచేత చాలామంది ప్రతిసారి ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ అయితే చేయించలేం కదా. సో మన బడ్జెట్ బట్టి మనం అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ ఉండేటట్టు చూసుకుంటాం. సో దట్ మనకి డ్రైవింగ్లో పర్ఫార్మెన్స్ వైజ్ కానీ మైలేజ్ వైజ్గా ఇంపాక్ట్ కాదు. ఇంజన్ కూడా ఫ్యూయల్ పంప్ కూడా ఎలాంటి ఇష్యూ రాదు. నాకు ఫ్యూయల్ పంప్ ఇష్యూ ఒకసారి వచ్చింది. సో ఫ్యూయల్ పంప్ కూడా మీకు ప్రాపర్ ఆపరేషన్ అవుతుంది. సో హాఫ్ ట్యాంక్ లేదా ఫుల్ ట్యాంక్ కంపల్సరీ చేసుకుంటే అది కూడా ఆటో షట్ డౌన్. ఇది ఒకటి. ఇది కాకుండా ఇంకోటి ఏంటి, ఏసీ. సో లాంగ్ రన్ హైవే మీద ఏసీ ఆఫ్ చేసుకొని విండోస్ క్లోజ్ చేసుకొని వెళ్తే మైలేజ్ వస్తుంది అంటే ఆబ్వియస్లీ వస్తుంది. కాకపోతే మీరు విండోస్ ఓపెన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ మీ కార్ ఒక ఏరోడైనామిక్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ వెహికల్ లేదా ఎస్యూవీ సెగ్మెంట్, ఇప్పుడున్న ఎస్యూవీ సెగ్మెంట్ అన్ని వెహికల్స్ చాలా అప్పర్గా ఉంటాయి, మోర్ దెన్ 200 ఉంటుంది, లేకపోతే 190 ప్లస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంటే ఎయిర్ ముందు నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీ ఏరోడైనామిక్స్ అనేది తగ్గిపోతుంది. సో ఆ వెహికల్ కూడా డిజైనింగ్, ఇప్పుడున్న వెహికల్ డిజైనింగ్ కూడా చాలా ఫెంటాస్టిక్గా ఉన్నాయి, అది పక్కన పెడితే. బట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటే కూడా మీకు వెహికల్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. ఎయిర్ అనేది బాగా పుష్ చేయడం ఉంటుంది అనమాట, గాలి వెళ్ళడానికి ఒక ఇది ఉన్నది, ఒక వ్యాక్యూమ్ అనేది ఉండదు అనమాట. సో అందుచేత వెహికల్ని ప్రాపర్ స్పీడ్, కాన్స్టెంట్ స్పీడ్లో నడపడం నేర్చుకోండి. హైవే మీద అది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఫ్యూల్ గెయిన్ చేయాలంటే కాన్స్టెంట్ స్పీడ్ అంటే ఎంత అంటే మాక్సిమం మనం 6th గేర్ మీద ఉంటాం ఎప్పుడైనా సరే హైవే మీద నడిపినప్పుడు. అండ్ కాన్స్టెంట్ స్పీడ్ 80 to 90 ఈ బిట్వీన్ స్పీడ్ మీరు క్రూజ్ కంట్రోల్ మీద పెట్టుకుంటే మాత్రం డెఫినెట్లీ విల్ గెట్ ఏ ప్రాపర్ మైలేజ్. ఎందుకంటున్నానంటే చాలామంది హైవే మీద చాలా ఫాస్ట్గా వెళ్ళి అక్కడ వెహికల్లో లారీ ఉంటుంది, అక్కడ బ్రేక్ వేసి మళ్ళీ లెఫ్ట్కి వస్తారు. సో అలా ఆ సిచ్యువేషన్ ఎప్పుడు చేయొద్దు. ఎందుకంటే మీరు ఒకవేళ ఎకనామికల్గా ఉంటే డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం బాగా మైలేజ్ రావాలి, మనకు మనం ట్రావెల్ చేసిన దానికి ఒక వాల్యూ ఫర్ మనీ చేయాలి అంటే మాత్రం మీరు ఐడియల్ స్పీడ్ 80 to 100 బిట్వీన్ 100 అబౌట్ దాటితే మాత్రం మీకు మైలేజ్ మర్చిపోండి, ఫాస్ట్గా వెళ్ళిపోండి. కానీ 100 దాటితే మాత్రం మీకు మైలేజ్ అనేది చాలా వెహికల్స్ ఇస్తాయని అంటుంటారు కొంతమంది, బట్ ఇట్స్ నాట్ సేఫర్. సో 100 బిలో చేస్తే మీకు ఆ మైలేజ్ అనేది ప్రాపర్గా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ప్రాపర్గా మైలేజ్ అనేది మీకు అడిషనల్గా గెయిన్ చేయొచ్చు. హార్ష్ బ్రేకింగ్ అండ్ హార్ష్ ఎక్సలరేటర్ ఇస్తే మాత్రం ఫ్యూల్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సడన్గా బ్రేకింగ్ ఇచ్చినప్పుడు కూడా మీకు ఇంజన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పికప్ చేసుకున్నప్పుడు ఆ హీట్కి, ఆ ప్రెషర్కి మళ్ళీ ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టైర్ ప్రెషర్, సో ఫ్యూల్ చెప్పేశాను, క్రూజ్ కంట్రోల్ చెప్పాను, హార్ష్ బ్రేకింగ్ చేయొద్దని చెప్పాను, హెవీ ఎక్సలరేషన్ చేయొద్దని చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను, టైర్ ప్రెషర్ ప్రాపర్గా మానిటర్ చేసుకోండి. ఈ టైర్ ప్రెషర్ అనగానే చాలామందికి నైట్రోజన్ ఎయిర్ ఫిల్అప్ చేయాలా లేదా నార్మల్ ఎయిర్ ఫిల్ చేయాలని అనుకుంటారు చాలామంది. సో ఇన్ కేస్ మీకు అవైలబుల్ ఉంది నైట్రోజన్ అంటే నైట్రోజన్ ప్రిఫర్ చేస్తాను. అది కూడా ఫుల్ టైర్ క్లీన్ చేసి మళ్ళీ నైట్రోజన్ వేసుకోండి. మీకు సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో మీకు ఇంకా లోపల నార్మల్ ఎయిర్ ఫిల్ చేసినప్పుడు ఏంటంటే ఆ హీట్కి ఇంకా ఎయిర్ ప్రెషర్ పెరుగుతుంది నార్మల్ ఎయిర్. అదే నైట్రోజన్ అనుకోండి మీకు ఈ రెగ్యులర్ హీట్ కండిషన్లో కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ మీకు టైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్, ఆ హీట్ రెసిస్టెన్స్ కొంచెం బాగుంటుంది అనమాట. అందుచేత నైట్రోజన్ ప్రిఫర్ చేయండి సమ్మర్లో మాత్రం. మిగతా టైంలో ఏదైనా పర్లేదు. నేను అంతగా పర్టికులర్గా ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే హార్ష్ డ్రైవింగ్ చేయను, అట్ ది సేమ్ టైం నేను ప్రాపర్ డ్రైవింగ్ కండిషన్లో చేస్తుంటాను కాబట్టి ఎయిర్ కూడా లిమిటెడ్లో ఉంటుంది కాబట్టి నేను అంత పర్టికులర్గా నైట్రోజన్ ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు నా ఇన్ఫ్లేటర్ కూడా ఉంటుంది కాబట్టి. సో అందుచేత నార్మల్ ఎయిర్ ఫిల్ చేస్తుంటాను. ఒకసారి ట్రై చేసి చూస్తాను నైట్రోజన్కి దీనికి ఏదైనా డిఫరెన్స్ ఉందో, అది సపరేట్గా వీడియో చేసి చూపిస్తాను. అట్ ది సేమ్ టైం ఫ్యూయల్ వేసేటప్పుడు మీకు చాలామంది ప్రీమియం ఫ్యూల్ X95 ప్రీమియం ఫ్యూల్ లేదా ఈ X95 ఆక్టేన్ ఉన్న ఫ్యూయల్ మీకు యూజ్ అవుతుందా అంటే డెఫినెట్గా కొద్ది శాతం యూజ్ అవుతుంది, ఫుల్గా అని చెప్పలేను. కానీ ఎప్పుడో ఒకసారి యూజ్ చేసినప్పుడు మీకు ఇంజన్ అనేది రిఫైన్మెంట్ కొంచెం లోపల కార్బన్ పార్టికల్స్ కొంచెం క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది వన్స్ ఇన్ వైల్ అది కూడా ఎంచుకొని ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఇంకోటి హైవే మీద వెళ్ళేటప్పుడు ఇంజన్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఆల్ ద వే ఒక 100-200 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇచ్చినప్పుడు చాలామంది ఐడియల్గా అలాగే ఆన్ చేసి పెట్టుకుంటారు. లారీ బస్సులు చూసి లారీ బస్సులు ఉంటాయి కదా, అది ఆన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు జనరల్గా. సో కానీ అది మన వాళ్ళు చూసి దాన్ని అలాగే ఐడియల్గా 2-5 మినిట్స్ అలా పెట్టుకొని ఉంటారు. ఎప్పుడైనా రెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు వెహికల్కి కంప్లీట్గా షట్ డౌన్ చేసి
రెస్ట్ ఇవ్వండి. అండ్ కొంచెం దాన్ని ఆ టైర్స్ కానీ ఇంజన్ కానీ కొంచెం కూల్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి. 200-300 కిలోమీటర్స్ తర్వాత చాలామంది కంటిన్యూగా డ్రైవ్ చేస్తుంటారు. అలా చేయకుండా కొంచెం గ్యాప్స్ ద్వారా ఇచ్చినా కూడా కొంతమంది మధ్యలో ఆపితే ఏమైనా మైలేజ్ ఎఫెక్ట్ అవుతుందా, మధ్యలో ఆగితే అంటే అలాంటి ఏమి ఉండదు. జనరల్గా చాలా తక్కువ అది. దాన్ని పట్టుకొని కొంతమంది కంటిన్యూగా డ్రైవ్ చేస్తుంటారు. అలా అసలు చేయకండి. ఇన్ కేస్ మీకు బ్రేక్ తీసుకోవాలంటే తీసుకోండి. బట్ మీకు బ్రేక్ తీసుకున్నప్పుడు వెహికల్కి రెస్ట్ తిరిగినప్పుడు మీకు ఆ ఇంజన్ అనేది కొంచెం రిఫైన్మెంట్ పెరుగుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మైలేజ్, ఫ్యూల్ కన్జంప్షన్ కూడా నార్మల్గా ఉంటుంది. అండ్ ఇవి కాకుండా అండ్ ఎట్లా అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, సర్వీసింగ్ ప్రాపర్ సర్వీసింగ్ మెయింటైన్ చేసినప్పుడు కూడా మీకు ఈ ఇంజన్ వెహికల్ అనేది చాలా, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏదంటే డ్రైవింగ్ మీద డిపెండ్ ఉంది. సో ఇవన్నీ వెహికల్ అన్నీ బాగున్నాయి. అవన్నీ బాగున్నా కూడా కొంతమంది అసలు దానికి గెయిన్ చేయలేరు. చాలామంది కొత్త వెహికల్ కొనగానే నాకు మైలేజ్ రావట్లేదు అంటారు. సో కొత్త వెహికల్కి నేను చాలాసార్లు కొంతమందికి బాగానే వచ్చింది. 5000 కిలోమీటర్ తిరిగిన తర్వాత మైలేజ్ అనేది పికప్ అవుతుంది. కొత్త వెహికల్స్కి మీరు దాన్ని పికప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాపర్ మైలేజ్ గెయిన్ చేయొచ్చు. కానీ మీ డ్రైవింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. నాకు మైలేజ్ రావట్లేదు అంటారు. సో కొత్త వెహికల్కి నేను చాలాసార్లు కొంతమందికి బాగానే వచ్చింది. 5000 కిలోమీటర్ తిరిగిన తర్వాత మైలేజ్ అనేది పికప్ అవుతుంది. కొత్త వెహికల్స్కి మీరు దాన్ని పికప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాపర్ మైలేజ్ గెయిన్ చేయొచ్చు. కానీ మీ డ్రైవింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎలాగైతే చెప్పాను నేను, హాఫ్ క్లచ్ ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ మీకు మైలేజ్ రాదు. అండ్ హైవే మీద చాలాసార్లు ఊరికే క్లచ్ నొక్కుతూ ఉంటారు. క్లచ్ నొక్కినప్పుడు నాకు మైలేజ్ రావట్లేదు అంటారు. సో కొత్త వెహికల్కి నేను చాలాసార్లు కొంతమందికి బాగానే వచ్చింది. 5000 కిలోమీటర్ తిరిగిన తర్వాత మైలేజ్ అనేది పికప్ అవుతుంది. కొత్త వెహికల్స్కి మీరు దాన్ని పికప్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ప్రాపర్ మైలేజ్ గెయిన్ చేయొచ్చు. కానీ మీ డ్రైవింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎలాగైతే చెప్పాను నేను, హాఫ్ క్లచ్ ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ మీకు మైలేజ్ రాదు. అండ్ హైవే మీద చాలాసార్లు ఊరికే క్లచ్ నొక్కుతూ ఉంటారు. క్లచ్ నొక్కినప్పుడు ఊరికే క్లచ్ యూసేజ్ కూడా అండ్ గేర్ యూసేజ్ కూడా మీకు మైలేజ్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి కాకుండా ఇంకేమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే డ్రైవింగ్ ఫ్రీక్వెంట్ గేర్ చేంజింగ్. ఒక 5th గేర్ మీరు ఎప్పుడైతే గేర్ చేంజ్ చేస్తున్నారో, సపోజ్ మీరు 2nd గేర్లో వెళ్తున్నారు, హైవే మీదనే ఉన్నారు, 2nd గేర్ నుంచి 3rd గేర్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు గేర్ చేంజ్ చేస్తారు తెలుసా మీకు? ఎప్పుడైనా ఆర్పిఎం మీటర్ చూసుకున్నారా? ఆర్పిఎం మీటర్లో మీకు 1000 నుంచి 5000 వరకు ఉంటుంది. ఓకే, సో ఐడియల్ కండిషన్ అయితే మీరు 2000 ఆర్పిఎం 1600 to 2000 ఆర్పిఎం ఉంటుంది. అక్కడ మీరు గేర్ చేంజ్ చేసి చూడండి మీ వెహికల్ ఎంత బాగా రిఫైన్మెంట్ ఉంటుందో. సో ఆ టైంలో మీరు గేర్ చేంజ్ చేస్తే అప్పుడు ఇంజన్ స్పీడ్కి ట్రాన్స్మిషన్కి ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండి మీకు ప్రాపర్ స్పీడ్ పికప్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైతే మీరు తక్కువ ఆర్పిఎంలో ఎప్పుడైనా గేర్ చేంజ్ చేశారనుకోండి, వెహికల్ చాలా హార్డ్గా పికప్ ట్రాన్స్మిషన్కి పవర్ తీసుకోవడానికి చాలా కష్టపడుతుంది అనమాట. ఆ ఇంజన్ స్పీడ్ మ్యాచ్ చేయడానికి ట్రాన్స్మిషన్ చాలా కొట్టిమిట్టాడుతుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్లో మీకు వెహికల్ పర్ఫార్మెన్స్ మైలేజ్ గట్టిగా దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ అటాచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ మీద అడిషనల్ లోడ్ పడుతుంది. కాబట్టి మీరు తక్కువ గేర్లో మీరు చాలా తక్కువ ఆర్పిఎంలో గేర్ చేంజ్ 3rd గేర్కి వేసేసారు అనుకోండి, వెహికల్ తీసుకుంటుంది. ఇప్పుడు వెహికల్ చాలా బాగున్నాయి. సో మీరు వెహికల్ అనేది కొంచెం పిక్ తీసుకుంటుంది. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఆర్పిఎం పెరిగి అప్పుడు నార్మల్ స్పీడ్కి వస్తుంది. అప్పుడు దాకా మీరు గమనించండి, ఆ స్పీడ్ మెల్లగా వెళ్తూ ఉంటుంది. సో అందుచేతనే మీరు ఎప్పుడైనా సరే గేర్ చేంజ్ చేసేటప్పుడు ఒకసారి యాక్సిలరేటర్ ఇచ్చిన తర్వాత ఆర్పిఎం చూసుకోండి. ఆర్పిఎం మీకు 1600-1700 అబౌవ్ ఉంటేనే మీరు గేర్ అనేది చేంజ్ చేయండి. అప్పుడు దాకా చేంజ్ చేయొద్దు. సో అప్పుడైతే మీరు ప్రాపర్గా మీకు ఫ్యూల్ ప్రాపర్ ఇన్ టైం ఇంజెక్షన్ అవుతుంది అండ్ మీకు మైలేజ్ ప్రాపర్గా హిట్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి కాకుండా ఇంకేమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా అంటే లోడ్ వెహికల్ ఉన్నాలో. సో జనరల్గా 5 సీటర్ వెహికల్ కాబట్టి మీకు ఆ లోడ్తో ఎలాంటి సంబంధం ఉండదు. ఒక ప్రాపర్ 5 సీటర్ కూడా మీరు అదే మైలేజ్ గెయిన్ చేశాను నేను. సో అది కాకుండా అడిషనల్ పైన రూఫ్ రైల్స్ మీద లోడ్ పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, బట్ కొన్ని కార్స్ పెట్టుకుంటారు. అవి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవి ఉంటే మాత్రం తీసేయండి. యూజ్ ఉన్నప్పుడే పెట్టుకోండి, లేకపోతే మీకు మైలేజ్ అది కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా మీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, మీ డ్రైవింగ్ కండిషన్, మీ క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్, స్పీడ్, ఆర్పిఎం, ఫ్యూయల్ ట్యాంక్, మీ గేర్, ఇవన్నీ మీరు చేతిలోనే ఉంది. మీ చేతుల ద్వారా మీరు మైలేజ్ గెయిన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇది ఫాలో అయిన తర్వాత మీరు రావట్లేదు అంటే సంథింగ్ రాంగ్ విత్ మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇలా మైలేజ్ రావట్లేదు, రిఫైన్మెంట్ చూడండి అని చెప్పండి. ఆబ్వియస్లీ వాళ్ళు చెక్ చేస్తారు ఆ రిఫైన్మెంట్ ఎక్కడ ఇష్యూ ఉన్నదో, వాళ్ళు ఆటోమేటిక్గా డిజిటల్ మీటర్ ద్వారా కనిపిస్తుంది. ఇంకోటి చాలామంది అనుకుంటారు అక్కడ ఓడోమీటర్ మీద వచ్చే రీడింగ్ కరెక్టా, ఎగ్జాక్ట్గా కరెక్టా అంటే చూడండి, నేను కొన్ని కార్స్లో చూసినంత వరకు ఒక 95% కరెక్ట్ ఉంటుంది.
కొంచెం ఒక 0.5 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ ఉంటుంది మీకు. సో అది మీరు ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ మీరు చాలా శాతం ఎక్కువసారి మీకు చూసినప్పుడు కరెక్ట్గా మైలేజ్ వస్తుంటే అది ఫాలో చేయొచ్చు. నాకైతే అప్రాక్సిమేట్ 1 కిలోమీటర్ అటు ఇటు నేను ఓడోమీటర్ మీద నేను టెస్ట్ చేశాను 2-3 టైమ్స్. ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేసి ఆ మీటర్కి నా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీకి చెక్ చేశాను. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చాలా బాగా మెజర్మెంట్ ఉంటుంది. కొన్ని కార్స్ ఏమైనా పాడైతే చెప్పలేము కానీ, బట్ దాన్ని కొంచెం నమ్మచ్చు. మ్యాక్సిమం అయితే నమ్మచ్చు, 90% నమ్మచ్చు చెప్తున్నట్టే. సో మీ దాన్ని బట్టి కూడా మీకు ఒక అంచనా రావట్లేదు ఎంత మైలేజ్ ఇస్తుంటే దాన్ని యూజ్ చేసుకొని ప్రతిసారి ట్రిప్ 0 చేసుకొని ట్రాఫిక్ డ్రైవ్ చేసినప్పుడు మీరు ఎలా డ్రైవ్ చేశారు, అప్పుడు ఎంత వచ్చింది, హైవే మీద నేను ఈ కండిషన్తో డ్రైవ్ చేశాను ఎంత మైలేజ్ వచ్చింది. సో ఈ మీరు టెస్ట్ చేసుకున్నారు, ఒకసారి టెస్ట్ చేయండి, ఫుల్ ట్యాంక్ చేసుకుని అలా టెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ మీ డ్రైవ్ ఎలా చేశారనేది అర్థమైపోతుంది. సో ఒకసారి టెస్ట్ చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ చూడండి. ఇన్ కేస్ ఈ పాయింట్స్ మీకు హెల్ప్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మనకి మరెన్నో వీడియోస్ వస్తున్నాయి, ఇంకా డీటెయిల్ వీడియోస్ నేను తీసుకొస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి కార్ రివ్యూ, ఓనర్షిప్ రివ్యూస్ అండ్ డీటెయిల్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. సో అవి నాకు టైం కుదిరినప్పుడల్లా 1 by 1 చేస్తూ వస్తాను. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం అడిషనల్ సపోర్ట్ ఉండి ఇంకొంచెం డీటెయిల్ రీసెర్చ్ చేసి వెహికల్స్ మీ ముందుకు తీసుకొస్తాను. జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే, జస్ట్ ఇంకా చాలా ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. బాయ్.